వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి మనం కేఎస్ఆర్ డైరీ ఫామ్లో ఉన్నాం. ఇది అడ్రస్ వచ్చేసి బోడుప్పల్ చెంగిచెర్లలో ఉంటుంది. ఇక్కడ అయితే 10 గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి లాక్టేషన్ ఎంత, కెపాసిటీ ఎంత, రేట్ ఎంత ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం మనం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శ్రీధర్రావు. ఓకే, ఈ అడ్రస్ నేను చెప్పింది కరెక్టేనా? కరెక్ట్ అది బోడుప్పల్ చెంగిచెర్ల. బోడుప్పల్ చెంగిచెర్ల. ఓకే అన్న, ఇప్పుడు మన డైరీ ఫామ్లో ఎన్ని గేదెలు అమ్మకానికి ఉన్నాయన్నా? మన దగ్గర ఇప్పుడు 10 గేదెలు ఉన్నాయి. 10 గేదెలు. మొన్ననే ఒక 3 days అయింది లోడ్ వచ్చి 10 గేదెలు అమ్మకానికి ఉన్నాయి. అన్ని హై మిల్కింగ్ కెపాసిటీ ఉన్న గేదెలు మన దగ్గర. మీరు చూసుకోవచ్చు, అన్ని సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్. ఓకే, సెకండ్ థర్డ్ లాక్టేషన్ గేదెలు ఉన్నాయి. ఇలా ఇప్పుడు ఈ గేదె చూస్తున్నాం కదా మనం. ఈ గేదె ఇప్పుడు ఎన్ని లీటర్ల కెపాసిటీ గేదె ఇది? ఇది 7 లీటర్లు ఈజీగా ఇస్తుంది. ఇది 7 లీటర్లు. 7 లీటర్లు ఈజీగా ఇస్తుంది. ఇప్పుడు అన్ని గేదెలకు దూడలు అయితే ఉన్నాయా అన్న? అన్ని దూడలు ఉన్నాయి. అన్ని దూడలు ఉన్నాయి. అంత దూరం నుంచి గేదెలు వస్తాయి కాబట్టి ఏదో దూడ చనిపోవడం జరుగుతుంది. అందుకే మేము ఎందుకంటే రెగ్యులర్గా మా వాళ్ళు వెళ్ళి చాలా జాగ్రత్తగా చేస్తారు, దూడలు చనిపోకుండా నీట్గా మంచిగా చేస్తారు అన్నమాట. ఓకే, ఇప్పుడు 10 గేదెలకు 10 దూడలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు 3 days చాలా మంది అయితే రాగానే వీడియోస్ అనేది చేపిస్తుంటారు. మీ 3 days టైం తీసుకున్నారు గేదెలు సెట్ చేయడానికి. ఎందుకంటే బాగా అవి ఇప్పుడు 24 hours మన 5 days మొత్తం నిలబడి వస్తాయి కదా, చాలా అలసిపోతాయి, చాలా వీక్ అవుతాయి. యాక్చువల్గా ఇప్పుడు కొద్దిగా ఇంకా ఒక 3-4 days అయితే ఇంకా మంచి సెట్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే ఇంకా 3-4 days వరకు మేము కొద్దిగా మంచిగా దాన్ని సెట్ చేసినాము. ఎందుకంటే బాగా నొప్పులు అవన్నీ ఉంటాయి, చాలా హీలింగ్ చేసి వస్తాయి కదా, ట్రావెలింగ్ చేసి వస్తాయి కాబట్టి నొప్పులు అవన్నీ ఉంటాయి. మేము 3-4 days తర్వాత, అందుకనే ముందే వచ్చిన రోజే మనము చెప్పలేదు, అందుకని వీడియో చేయలేదు, కాల్ చేయలేదు. 3-4 days అయినాక మంచి సెట్ అయినాక చేద్దామని చెప్పేసి అట్లా అనమాట. ఇప్పుడు మన దగ్గర 10 గేదెల్లో స్టార్టింగ్ ఎన్ని లీటర్ల కెపాసిటీ గేదెలు ఉన్నాయన్న? మనం హై మిల్కింగ్ ఎంత ఉన్నది దీనిలో? మన దగ్గర స్టార్టింగ్ 6 లీటర్లు, పూటకు 6 లీటర్లు ఉన్నాయి. మన దగ్గర 8 లీటర్లు ఇచ్చే ఉన్నాయి. అంటే రోజుకి 16 లీటర్లు. రోజుకి 16 లీటర్లు. మంచి దానా ఫుడ్ పెడితే కొంచెం ఇంకా మంచి కూడా ఇచ్చే బర్రెలు కూడా ఉన్నాయి. అదైతే పక్కా గ్యారంటీ. ఇప్పుడు మన ఇది అక్కడ నుంచి తెచ్చేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు ఎలా తీసుకుంటారన్నా? ఏంటంటే మనము కంటిన్యూస్గా డైరెక్ట్ తీసుకురామన్నమాట. 1 day మనము రెస్ట్ ఇస్తాం బర్రెలకి. మన దగ్గర స్టాఫ్స్ ఉంటాయి. ఆ స్టాఫ్ వల్ల మనము 1 day రెస్ట్ ఇచ్చేసి మన పర్సన్ ఎంబడి ఉండి చాలా జాగ్రత్తగా తీసుకొస్తాం. దుడ్డేలు ఒకవేళ మనకు ట్రావెలింగ్ లో కూడా ఈనినా కూడా మంచిగా మాయ పడిన తర్వాత దాన్ని మంచిగా కేర్ తీసుకొని వస్తాం అనమాట. ఓకే, అందుకే చూడండి, మీరు ఇప్పుడు చూస్తారు కదా, మన దగ్గర 10 దుడ్డేలు 10 ఉన్నాయి. 10కి 10 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 6 లీటర్ల నుంచి 7 లీటర్లు, అంటే 8 లీటర్లు ఇచ్చే కెపాసిటీ బర్రెలు మన దగ్గర ఉన్నాయి. 12 లీటర్ల నుంచి 16 లీటర్లు ఇచ్చే 12 నుంచి 16 లీటర్లు. ఓకే, ప్రైస్ ఏమైనా చెప్పగలరా? ఆ ప్రైజ్ మన దగ్గర 1,40,000 నుంచి 1,60,000 వరకు రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అన్నమాట. 20,000 డిఫరెన్స్లో ఉన్నాయి. ఏ గేదే కన్నా 20,000 డిఫరెన్స్. 20,000 డిఫరెన్స్. ఎందుకంటే ఇవే బర్రెలు మీరు బయట మార్కెట్లో 2 లక్షలు, 1,80,000 అట్లా చెప్తారు. కానీ మేము ఏంటంటే మేము ఎక్కువ మనం రైతులకు కూడా మనం న్యాయం జరగాలి, మనకు కూడా మంచిగా వాళ్ళకు కూడా న్యాయం చేయాలన్నట్టు మనం రీజనబుల్ ప్రైస్కి మనం ఇస్తున్నాం అనమాట. ఏదో ఎక్కువ చెప్పేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసే ఉద్దేశం లేదన్నట్టు మాకు. ఓకే, ఇప్పుడు గ్యారంటీ పరంగా మీ డైరీ ఫామ్ నుంచి ఏముంటుంది అన్న? ఇప్పుడు ఎట్లా అంటే మన దగ్గర అన్ని హై హీల్డింగ్ మిల్కింగ్ ఉన్న బఫెలోస్. మన దగ్గర ఒక 2 పూటలు కానీ 3 పూటలు కానీ, వాళ్ళ అవసరమైతే 4 పూటలు కూడా పాలు చూసుకోవచ్చు. ఇక్కడ మనం పిండి చూపిస్తాం, వాళ్ళు 2 రోజులు 3 రోజులు 2 పూటలు కానీ 3 పూటలు కానీ వాళ్ళు పిండుకొని తీసుకొని పోవచ్చు. ఓకే, ఇప్పుడు మీ డైరీ ఫామ్లో పిండుకొని తీసుకెళ్ళమని అంటున్నారు. ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత మరి ఏమంటారు? గ్యారంటీ ఏమని ఇస్తారా అలాంటి? ఇప్పుడు గ్యారంటీ అంటే మనము ఇక్కడ ఉండి పిండి తీసుకొని పోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనం కూడా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టొద్దు కదా, వాళ్ళకు కూడా ట్రావెలింగ్ ఛార్జీలు, ఆటో ఛార్జీలు అవుతాయి, వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టాము. కాబట్టి మనం ఎందుకంటే మాకు కూడా ఈడ మనము పిండి చూపించిన సాటిస్ఫాక్షన్ మాకు కూడా ఉండాలి కదా, మాకు కూడా ఉంటుంది అట్లా. అందుకని మేము ఈడ చూసుకొని వాళ్ళు 2 పూటలైనా చూసుకోవచ్చు, 3 పూటలైనా చూసుకొని తీసుకొని 2 లేదా 3 అయినా 4 చూసుకుంటే మీకు చూపించిన అనుభవం ఉంటుంది, వాళ్ళకు చూసుకునే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవును. ఓకే, అన్న ఇప్పుడు మీ కేఎస్ఆర్ డైరీ ఫామ్ లో తీసుకుంటే గేదెల లాభం ఏంటి? లేదంటే మార్కెట్ లో కూడా చాలా గేదెలు వస్తున్నాయి, చాలా రకరకాల బ్రీడ్స్ వస్తున్నాయి, హెవీ సైజ్ లో వస్తున్నాయి, హెవీ మిల్కర్స్, చాలా చాలా కొన్ని
వందల గేదెలు వస్తున్నాయి. అవును. ఇప్పుడు అక్కడిక్కడ డిఫరెంట్ ఏందన్న మరి? ఇప్పుడు చూడండి బ్రదర్, ఇప్పుడు మార్కెట్లో తీసుకుంటేనేమో వాళ్ళు కేవలం ఏంటంటే మార్కెట్కి తెచ్చినవి అవి గ్యారంటీ ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఒక పూట పిండకుండా కూడా తెచ్చి ఆ పాలు ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయని చూపిస్తారు. అవును, ఆపుతారు పాలు. మన దగ్గర మనం ఏం చెప్తున్నాము, బాధార్థం మనం చెప్తున్నాము ఏంటంటే 2 పూటలు కానీ 3 పూటలు కానీ 4 పూటలు కానీ పిండుకొని చూసుకొని తీసుకొని పోండి. బలవంతము ఏమీ ఉండదు. నచ్చుతూనే మనము వచ్చిన వాళ్ళకి మంచిగా మనము తీసుకున్నా తీసుకోకపోయినా ఇక్కడ మంచిగా వాళ్ళకి ఆతిథ్యం ఎట్లుంటుందో మంచిగా వాళ్ళకు చూసి పంపిస్తాము. అకామిడేషన్ ఉంటుంది వాళ్ళకు. అట్లా మనకేంటంటే బయట మార్కెట్కు మనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. బయట మార్కెట్లో ఎన్నో మోడల్ చెప్తారు. ఇది ఏంటంటే మనకు ఒక ఇది పర్మనెంట్ అడ్డా. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారన్న మీరు డైరీ ఫామ్? డైరీ ఫామ్ మేము దాదాపు 15 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం. మేము 15 సంవత్సరాల డైరీ ఫామ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? ఉంది. ఓకే అన్న, కొద్దిగా ఎడ్యుకేటెడ్ క్వశ్చన్స్ కొన్ని మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతారు. ఇప్పుడు చాలా మంది అంటే అమ్మే మాటలే మాట్లాడతారు. కొద్దిగా మీ నుంచి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గా ఒక 3-4 క్వశ్చన్స్ అంతే. ఇప్పుడు స్టార్టింగ్ డైరీ ఫామ్ స్టార్ట్అప్ చేయాలంటే మనకు ఫుల్గా మన షెడ్ ప్రిపేర్ చేసుకునే దిగాలా, లేకపోతే షెడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి గేదెలకు తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి చాలా మంది ఇలాంటివి తప్పులు చేస్తుంటారు. అవునవును. అయితే మనము ఏం చేయాలంటే షెడ్కు తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అవే పైసలను గేదెల మీద పెట్టి మంచి యానిమల్స్ తీసుకోవాలి. బ్రీడ్ తీసుకుంటే మీరు రైతు ఎప్పుడు లాస్ కాడు. బ్రీడ్ లేకుండా మనం బయట ఇప్పుడు ఫర్ సపోజు ఎక్కడో మనము ఆంధ్ర బర్రెలు కానీ ఇక్కడ లోకల్ బర్రెలు కానీ తీసుకుంటే ఏమవుతాయంటే అవి 3-4 నెలలు ఇస్తాయి పాలు. అప్పుడు పాలు 5-6 లీటర్లు ఇవ్వచ్చు స్టార్టింగ్లో, కానీ లాంగ్ టర్మ్ మాత్రం ఇవ్వవు. అదే మీకు ఈ బన్నీ జాఫరాబాదీ గుజరాత్ కానీ హర్యానా బర్రెలు బ్రీడ్ తీసుకుంటే నీకు ఏంటంటే లాంగ్ టర్మ్ ఇస్తుంది. రైతు నష్టపోడు. మీరు లాంగ్ టర్మ్ తీసుకోకుండా ఇప్పుడు ఏదో ఆడ మార్కెట్లో రేట్ తక్కువ వస్తుంది, అరే ఈ బర్రె 6 ఇస్తుంది, ఆ బర్రె కూడా 6 ఇస్తుంది అని చెప్పేసి ఆడ ఇంకా రేటు దీనికంటే 10,000 తక్కువ ఉన్నాయని చెప్పేసి మీరు మోసపోవద్దు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ బర్రెలు ఏమవుతాయంటే అప్పుడు పాలు 3-4 నెలల వరకే ఇస్తాయి. అవి తర్వాత ఇవి లాంగ్ టర్మ్ పీరియడ్ ఇయ్యరు. దానిలో రైతు చాలా నష్టపోతాడు. లాంగ్ టైం ఇవ్వాలంటే బ్రీడ్ గేదెలే తీసుకోవాలి. 10,000 ఎక్కువైనా సరే లాంగ్ టైం ఇచ్చే బ్రీడ్ గేదెలే తీసుకోవాలి. ఇప్పుడు షార్ట్ టైం మిల్క్ అంటే ఇప్పుడు చిలక బర్రెలే అనొచ్చు. చిలక బర్రెలే, నాటు బర్రెలు చిలక బర్రెలు అంటారు. అవి ఏమవుతుంది అంటే దానికి ఈ కమర్షియల్ డైరీకి పనికిరావాడు. నీకు ఎట్లా అంటే రైతులు 1-2 ఇంట్ల వరకు పాలు పిండుకొని వాళ్ళు తాగి వాళ్ళ కోసం వాళ్ళ అవసరాల కోసం ఇంటి అవసరాల కోసం అయితే ఆ వరిగడ్డి అవి తిని ఆ పచ్చిగడ్డి తిని బయట మేసి అవి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. నీకు 1-2 లీటర్లు పాలిస్తే ఆ ఇంటి వరకు సరిపోతుంది. వేరే మనము కమర్షియల్ డైరీకి వచ్చినప్పుడు ఏంటంటే హై మిల్కింగ్ కెపాసిటీ ఉన్న బఫెలోస్ పెడితేనే రైతు లాభపడతాడు, లేదంటే రైతు నష్టపోతాడు. ఎందుకంటే ఇప్పుడు దానాల ఖర్చు చూస్తున్నారు మీరు, మిగతా అన్ని ఖర్చు. ఇక్కడ ఎలా లీటర్ ఎట్లా నడుస్తుంది? లీటర్ 100 రూపాయలు మేము అమ్ముతాం ఇక్కడ. 100 రూపాయలు అంటే వర్కౌటబుల్. 100 రూపాయలు అమ్మలే పాలు. అసలు రేటు మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలి, రేట్ ఆటోమేటిక్గా వస్తుంది. మన గవర్నమెంట్ అనుకోండి, మన గవర్నమెంట్కి అయితే వ్యతిరేకంగా చెప్పలేం, కానీ ఇప్పుడు మన సరౌండింగ్స్లలో మన డైరీ ఫామ్ మన రేటు మనం కేటాయిస్తేనే రైతు ముంగలు పడతాడు. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుందన్న? అంటే మన డైరీ ఫామ్ నుంచి ఒక లీటర్ 60 అన్న 90 అన్న 100 అయినా మనం ఒక రేట్ ఫిక్స్ చేస్తేనే రైతు అనేది ముందుకు పడతాడు. అవును. ఇలా రేటు అవతల వాళ్ళు ఫిక్స్ చేస్తే ఎప్పుడైనా ముందుకు పడతారా? లేదు, అవతల వాళ్ళు ఫిక్స్ చేయొద్దు. మనం ఏం చేయాలంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి. మన రేట్ ఇది అని చెప్పేసి మనం బాధాగా అమ్మాలి. వాళ్ళు ఇప్పుడు బయట చాలామంది చెప్తారు ఇవే పాలు మాకు 60కి దొరుకుతున్నాయి 70కి దొరుకుతున్నాయని. కస్టమర్లు కావచ్చు, మిగతా వాళ్ళు వేరే వాళ్ళు మన దగ్గర తీసుకుపోయే వాళ్ళు కావచ్చు, కానీ మనం అందుకనే మనమే డిసైడ్ చేయాలి. మనం డిసైడ్ చేసుకొని మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలి. దానికి బ్రీడ్ మెయింటైన్ చేయాలి, క్వాలిటీ మెయింటైన్ చేసి మనమే ప్రైస్ డిసైడ్ చేయాలి. ఆ ప్రైస్ కంటే మనం తక్కువ అమ్మొద్దు. ఆ ప్రైస్ కంటే మనం తక్కువ అమ్మితే మనం దీనిలో వర్కౌట్ కాదు. మనం ఇది ఎట్లుంటుందంటే డైలీ మనము దీన్ని ఎంత జాగ్రత్తగా చేసుకుంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. ఉన్న విషయం అది కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇది రియల్ ఎస్టేట్ లాగా రాత్రి పైసలు వచ్చి పడవు మనకు. మనము పొద్దంతా రాత్రంతా కష్టపడి దీని మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి రూపాయి ఎన్కేస్తేనే దీనిలా వర్కౌట్ అవుతుంది. అట్లా ఖచ్చితంగా. ఓకే అన్న, గేదెలు చూద్దాం. ఇక్కడ గేదెలు చూస్తున్నాయి, 10 గేదెలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం అన్నతో మాట్లాడడం, ఈ గేదెలు కూడా చూద్దాం ఒకసారి. ఇవి వచ్చి 3 days అవుతుంది, ఇంకా మనకి వచ్చి ఒక వారం అవుతూనే సెట్ అవుతాయి గేదెలు అనేటివి. హై మిల్కింగ్ గేదెలు కాబట్టి ఒక 6 అయితే అన్న పాలైతే చూపిస్తా అంటున్నారు. ఇక్కడ వాళ్ళ డైరీ ఫామ్లోనే పిండి చూసుకొని తీసుకెళ్ళొచ్చు అని కూడా చెప్తున్నారు. 2 or 3 times 4 times ఎంతైనా సరే ఇక్కడనే చూసుకొని తీసుకెళ్తేనే బాగుంటుంది మనకు కూడా. ఎందుకంటే
ఆటో ఛార్జెస్ అయితే ఎక్కువ అవుతాయి. ఎవరికైనా 3000 2000 నుంచి మినిమం ఎంత దగ్గర ఉన్నా సరే 2000 3000 అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇక్కడ అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఈ గేదెది. ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం యూజ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ పొదుగు కనిపిస్తుంది కదా మీకు, అదే గేదెలకు కొన్నిటికి పొదుగు కనిపిస్తలేదు, కొన్నిటికి లోపల పొదుగు కూడా ఉంటుంది. అన్న చెప్పడం ఏంటంటే మనం పాలు ఆపం, వీటికి పొదుగు కనిపించినా కనిపించకుండా మనం పాలు అయితే ఆపము, పాలు అయితే ఖచ్చితంగా పిండి చూపించడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు ఈ గేదెలు పొదుగు కనిపించట్లేదు, కానీ పాలు అయితే ఉంటాయి, మీరు పాలు చూసుకోవచ్చు. ఇవి ఇక్కడ నుంచి చూసినట్టయితే పొదుగు కనిపిస్తుంది ఈ గేదెకి, అదే ఇక్కడ నుంచి చూసినట్టయితే పొదుగు చూడండి ఎలా కనిపిస్తుంది ఈ గేదెకి. బ్యాక్ సైడ్ నుంచి ఒకలాగా అనిపిస్తుంది, ఫ్రంట్ ఇక్కడ నుంచి ఒకలాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పటిదాకా ఇందాక చూపిస్తే పొదుగు అనిపించలే ఈ గేదెకి. ప్రతి గేదెకి కూడా ప్రతి క్వాలిటీ డిఫరెంట్ ఉంటాయి, మీరు చూడవచ్చు. చూసుకోవచ్చు 10 గేదెలకి 10 దూడలు ఉన్నాయి ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. అన్ని హెల్దీ దూడలు ఉన్నాయి, అన్ని జాగ్రత్తగా వాళ్ళ మనిషిని పంపించి అంత జాగ్రత్తగా తెప్పించారు ఇక్కడికి. అన్నీ యాక్టివ్ ఉన్నాయి మొత్తం.